యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలోని మొన్న జరిగిన ఫ్యాక్టరీ సర్వే నంబర్ 60-62 ఏలగిరి గ్రామం చోటప్పల్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్న ఫ్యాక్టరీ బృందావన్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ దశాబ్దాలు అలాగే పేలుడు సంభవించడం జరిగింది. పక్కన ఉన్న గ్రామం అయిన అంతమ్మగూడెం గ్రామంలోని ఆ పేలుడుకు ఆ గ్రామంలోని ఇండ్లలో గోడలు క్రాక్ రావడం, పెంకుటిల్లులు పగలటం, కొత్తగా కట్టిన స్లాంపింగ్లు కూడా పెచ్చులు పగలడం ఆ గ్రామంలో భారీగా నష్టం కలిగిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని అక్కడి నుండి తొలగించాలని గ్రామస్తులు కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరుగుతుంది. భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ అంతమ్మగూడెం గ్రామానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నటువంటి ఈ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి పడమటి వైపు మరియు తూర్పు వైపు ఉన్నటువంటి 10-11 కంపెనీల కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతున్నటువంటి సందర్భంలో మెట్రో ఉదయం మరియు విజన్ టీవీ ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. 13వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో బృందావన్ లాబొరేటరీస్ అనేటువంటి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున భారీ పేలుడు సంభవించి గ్రామస్తులందరూ భయంతో మరి వణికిపోయినటువంటి సందర్భం. ఆ ఫ్యాక్టరీ పేలుడు శబ్దాలకి కిటికీలు, గోడలు, అద్దాలు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సందర్భంలో మరి ఇంకా రేపు ఏం ప్రమాదం జరుగుతుంది, ఈ రాత్రికి ఏం ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి ప్రజలతో మనం మాట్లాడదాం. ఇక్కడ బృందావనం కంపెనీలో మొన్న నైట్ ఇట్లా పేలింది. ఆ సప్పుడుకు మా ఇల్లు, మా దర్వాజాలు, కిటికీలు అన్ని ఇట్లా అదిరినాయి. మా గోడ ఏడు నుంచి అంతవరకు ఇట్లా పరిరొచ్చింది. ఇవాళ ఇట్లా అయింది. మళ్ళా మాట రోజు ఏమవుతుంది అనేది మాకు భయం ఉంది. వాసన అయితే విపరీతమైన వాసన మా ఊరుకు వస్తుంది. కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు, తలకాయ నొప్పులు అన్నీ తీరు రోగాలు మాకు వస్తున్నాయి. ఇట్లా అవుతుందని మేము బాధపడుతున్నాం. మాకు న్యాయం చేయాలి, మాకు వాసన రావద్దు, మాకు కంపెనీలు ఉండొద్దు, ఇదే మేము కోరుకుంటున్నాం. ఇంకా ఏ కంపెనీల వల్ల ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నాం? మాకు అన్ని కంపెనీల వల్ల ఎదుర్కొంటున్నాం సార్. అన్ని కంపెనీల వల్ల ఏమేమి సమస్యలు అంటే భూమిలో వాటర్ ఖరాబ్ అయింది, వాసన తట్టుకోలేకపోతున్నాం, హెల్త్ ఖరాబ్ అవుతుంది. భూమి ఖరాబ్ అయినందుకు నష్టపరిహారం ఇస్తామని నిర్ణయించి కంపెనీల దగ్గర 77 లక్షలు వసూలు చేసి 3,200 రైతులకు ఇచ్చారు ఎకరానికి ఒకటే సంవత్సరం. అది కూడా 4 సంవత్సరాలకు ఇచ్చారు. 2017లోనేమో నిర్ణయించారు. తర్వాత 4 సంవత్సరాలకి 3,200 ఇచ్చారు సార్ ఒకటేసారి. అంటే కంపెనీల దగ్గర మన కలెక్టర్ చేసినటువంటి కమిటీ చెప్పిన ప్రకారం ఎకరాకు 52,000 వసూలు చేశారు. ఫ్యాక్టరీ దగ్గర వసూలు చేయలే, ఇస్తామన్నారు. ఎకరానికి నష్టపోయిన రైతులకి 52,000 ఇస్తామన్నారు. ఇస్తామని 77 లక్షలు వసూలు చేశారు. 54 లక్షలు వంచారు. ఎకరానికి 3,200 వంచారు. ఇచ్చారు ఒకటేసారి ఇచ్చారు. ఇంకా 23 లక్షలు ఏమని అంటే లేరంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ముందర పోయిన వాళ్ళు తెచ్చుకొని తింటుర్రు, మీకు ఇస్తారా, మీరు ఎందుకు పోతుర్రు అంటారు. మేము మొన్న 25 మంది పోయినాక కూడా ఊర్లో జనాలు ఏమన్నారు, పోయి గాళ్ళని నమ్ముతారా, కోర్టుకు కేసేసిన వాళ్ళని వాళ్ళు తెచ్చుకొని తింటారు, మీకు ఇస్తారా, మీ కాగితాలు కూడా వాళ్ళే తీసుకుంటారు, మీరు వాళ్ళని ఎట్లా నమ్మిపోతారు? కోర్టుకు పోయిన వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా కోర్టుకు పోవాలి కదా. ఇప్పుడు మేము పోయినాం, ఏమంటారు, మీరు ఎందుకు పోయారు, మీ కాగితాలు కూడా కొంచెం వాళ్ళకి ఇస్తే అవి తెచ్చుకొని వాళ్ళే తింటారు. అట్లా ఇస్తాడు. ఇప్పుడు ఇస్తాడు
ముఖము బొట్టు ఒక పింఛన్ ఇస్తాడు, ఒక రేషన్ ఇస్తాడు, ప్రభుత్వంకి వెళ్ళి ఒక రేషన్ షాప్లోకి వెళ్ళి బియ్యం ఇవ్వాలంటేనే ఈ అంగోటి నిజాన్ని వాడి, ఈ కళ్ళది వాడి, ఆధార్ కార్డు చెక్ చేసి ఓ రేషన్. ఎవరు ఫోన్ చేసిరో తెలియదు, అక్కడికి వచ్చిండు. మేము పోతున్నామని తెలియగానే సనత్ నగర్ పోతున్నామని తెలియగానే వెంకన్న సార్ ఇక్కడికి వచ్చిండు. అక్కడికి వెళ్ళకండి బృందావనకు పోయొచ్చిండు. ఫస్ట్ పోయొచ్చినప్పుడు ఇంత వారాంలో ఇది జరగదు కదా, వారాంలో ఇది ఎట్లా జరుగుతుంది సార్? అందుకే పోయిండు, కంపెనీలో పోయిండు. ఇంకా మళ్ళీ వచ్చాడు, వారం కూడా కాలేదు. వచ్చి మా దగ్గరకు వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, ఇక్కడ వెళ్ళకుర్రి, నేను మంచిగా చేస్తా. మీరందరూ జమ అయిన విషయము ఆల్రెడీ ఆయన తెలిసింది కాబట్టి ఏం దాకా పోతారు నేనే చేస్తా అన్నాడు. అయినా మీరు పోయి వచ్చింది. అయినా మీ మాట విన్నాం సార్. ఇప్పటి వరకు అందరు ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎంపీలు వచ్చిర్రు, అందరు ఏమి చేయలేదు మాకు. మీరు కూడా ఏం చేయరు సార్. మేమైతే అక్కడికి పోతాం. ఫోన్ చేసి ఏమన్నాడు అంటే సనత్ నగర్ సార్ పేరు రవి సార్ ఏం చెప్పిండంటే, అమ్మ రఘు కాదు రవినాయక్ లేడు, రవినాయక్ సార్ ఫోన్ చేసిన, వాసన సార్ అని నేను చేసిన. చేయగానే ఏమన్నాడు, అమ్మ ఒకసారి కంప్లైంట్ ఇయ్యి అన్నాడు. ఎవరికి ఫోన్లు ఎత్తాడంట, నా ఫోన్ మాత్రం ఎత్తిండు. అది అనుకోకుండానో ఎత్తనో నాలుకో ఎత్తిండు. ఇట్లా విపరీతమైన వాసన వస్తుంది సార్, తట్టుకోలేకపోతున్నా అంటే వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా అన్నాడు. అన్నాక ఊళ్ళో అందరం కలిసి అనుకొని ఆడికి వెళ్దాం అనుకునే వరకల్లా ఇంకన్నా సార్ ఇడికి మా గుడి దగ్గరికి స్టాప్ దగ్గరకు వచ్చిండు. మీరు అక్కడికి వెళ్ళకండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని చాలా వాదించండి. మేము ఆయనను వాదించినాం. మీరు ఇప్పటి వరకు ఎన్నోసార్లు మాకేం చేయలేదు అంటే, ఇప్పుడు వాసన వస్తుందా వస్తలేదు సార్ అని మేము అన్నాం. అంటే వస్తుందమ్మా, ముక్కుకు అయితే వస్తుంది కానీ మీటర్ పెడితే మాత్రం వస్తలేదు అన్నాడు. మీటర్ పెడితే వాసన ఎట్టరా సార్? ఇప్పుడు మీరు ఏమంటారు? లాస్ట్ మీ డిమాండ్ ఏంది? ఫ్యాక్టరీ బంద్ కావాలి. కష్టం చేస్తాడు అయితే నేను ఏ రాజ్యం పోయన్న పడతాడు. మాకు కష్టం చేత కాదు. మాకు కంపెనీలు మాకు ముఖ్యమంత్రి నా పిల్లలకే ఇచ్చిన మాకు ఆ 3,000 ఇవ్వలే, 3 పైసలు కూడా ఇవ్వలే. కంపెనీలతో మేము గుడ్డ పైసా కూడా ఎరగవు. కంపెనీలు వాడి ఏ దాకాన కంపెనీల ప్రాబ్లం అంటారు. కంపెనీలు అన్న తీసేయారు, మమ్మల్ని అన్న వీకేయి రోజుకెళ్ళి. ఇక కంపెనీ సార్ నేను అసలు దిగి వస్తలేదు, చల్లుకో వస్తలేదు, వండుకొని తిందామంటే తినొస్తలేదు. నా పేరు రావుల కలమ్మ. నీ మీద పెంకలు పడ్డాయి. ఏం పేరు నీ పేరు? ఒల్లూరు సత్తమ్మ. ఎట్లా మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా చేస్తారు నాకు తెలుసు సార్. అంటే నీకు ఇప్పుడు ఏం కావాలి? కంపెనీలు తీసేయాలి. నాకు చేయి మంచిగా లేదు, పెంకలు అన్ని నా మీద పడ్డాయి. కంపెనీ వేరడంతో పెంకలన్నీ నీ మీద పడ్డాయి. ఖరాబ్ అవుతున్నాయి. నేను ఆడదాన్ని చేసుకోవాలి, మా ఆయన లేవాడు పెట్టుమించలే అంటే ఈ ఆస్తులు ఖరాబ్ అవుతున్నాయి. మాకు వాసన రావద్దు, కంపెనీ తీసేయాలి. మేమేం రూపాయి అయితే ఎరగం. మేము మాకు వాసనకు ఏ పంట నష్టం కూడా ఇస్తలేదు. ఏది లేదు, ఎట్లా బతుకమో అదే ఇక మాకు ఒక్కదాన్ని చేస్తే కంపెనీలకి ఏమేమి వస్తుంటాయి, అందుకెళ్ళి పెడతాను ఏమేమి వస్తుంటాయి, నీళ్ళు వాసన వస్తుంది, ఫుల్ వాసన. నైట్ పూట తలుపు పెట్టుకోవాలి. ఆయన ఎక్కడ హైదరాబాద్ లో పోయి వస్తారు. ఇక మేము చాలా బాగుంది. మరి ఒక మాట చెప్తాను.